ونشهد أن محمدا عبده ورسوله أرسل بالحق بشيرا ونذيرا أما بعد अजीज़ान मिल्लत मैं आखिर में 2 अल्फाज खुतबे में बता बोले बशीर व नज़ीरा जिसने हुजूर की बात मान लिया तो कामयाब हो गया, जिसने इनकार कर दिया नज़ीरा उसे दरअसल अज़ाब से डरा होगा। जो बात सुने उसे जन्नत की खुशखबरी दो, जिसने बात इनकार किया उसे दरअसल अज़ाब की सजा का पैगाम बताओ। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु अमित दयगलिगिनवाडु सर्वलोक सृष्टिकर्త అయిన అల్లా దయతో మన మీద ఇక్కడ ఆశీనులమైన మనిషి భాష అర్థం కాక బాధపడుతున్నాడే తప్ప భాష అర్థమైపోతే మనకు ఆనందంగా ఉంటుంది. మనం చదివే మంత్రాలు ఏవైనా సరే ముస్లిం సోదరులు చదివేది అరబీలో ఉంటాయి, హిందూ సోదరులు చదివేది సంస్కృతంలో ఉంటాయి, క్రైస్తవ సోదరులు చదివేది హిబ్రానీ భాషలో ఉంటాయి. ఇవన్నీ గతించిన రోజుల్లో భాషలు, ఇవి వేల సంవత్సరాల కిందటి భాషలు. ఆ భాష అర్థం కాదు కానీ గుండిగా పోతుంటాడు. ఇప్పుడు ఉదయం నమాజ్ చదువుతారు, ఏం చదువుతారు అమాయిస్తారు, అల్లాహు అక్బర్ అంటే అర్థమేమి దేవుడు గొప్పవాడు, నాకులు అంటారు. ఎంత గొప్పవాడు అంటే నువ్వు చేసే సర్వ పనుల కంటే గొప్పవాడు, నాకులు చెప్తారు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న దేవుని ప్రవక్త రసూలుల్లాహ్ గారు అయ్యాల సలాం ఆ ప్రార్థన, అయ్యాల సలాం అంటే రా ప్రార్థన, అయ్యాల ఫలా. ఈ పొద్దు భూమి మీద ఉండవు, ఈ పొద్దు భూమి మీద ఉండవు, రేపు భూమి లోపలికి వస్తావు. భూమి పైన భూమి లోపల నువ్వు కృతార్థుని కావాలి అంటే రా ప్రార్థనకు అంటున్నాను. అదా అర్థం మీకు తెలియదు. హిందూ సోదరులకు సుప్రభాతం పాడతారు మనకంటే ముందు. దాని తర్వాతే 1,84,000 మంది ప్రవక్తలు భూమి మీద ఉద్భవించినారు. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త కట్ట కడపటి లాస్ట్ ప్రవక్త. దీని తర్వాత ప్రవక్తల రాక ఆ సర్వలోక సృష్టికర్త సమాప్తం చేశారు. ఈయనే లాస్ట్ ప్రవక్తగా పంపించారు. ప్రతి భాషలో కూడా ప్రార్థన విధానాలు ఉన్నాయి కాబట్టి మన ప్రార్థన గాయని తెల్లవారు వచ్చింది లేనైనా రా ప్రార్థనకు అని అర్థం. ఆ ప్రార్థన ఇప్పుడు బషీరము నజీరా అన్నాం. బషీర్ అంటే ఖుష్ఖబరి అంటే శుభవార్త, ప్రవక్త శుభవార్త ఇచ్చేవాడు. నజీరా వినకపోతే భయంకరమైన దేవుని యొక్క దండన శిక్షణ గురించి తెలిపేవాడే ప్రవక్త గారు. కాబట్టి మనం ఆ ప్రవక్త గారి ఆజ్ఞ తీసుకొని మనం ఆయన ఆచరణ తీసుకొని మన జీవితం గడపాలి. సంభవామి యుగే యుగే అంటారు. ఎప్పుడు ధర్మం గతి తప్పుతుందో అప్పుడు ఈ భూమి మీద ఒక అద్వితీయ దివ్య పురుషుడు ఉద్భవిస్తాయి అంటాయి గ్రంథాలను. ఆ ఉద్భవించిన కట్ట కడపటి ప్రవక్తే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన నేర్పించింది ఏమిటి? 2 విషయాలు. చాలా విషయాలు చెప్పారు కానీ చాలా సులభం, అందరూ ఆచరించదగినట్టు. 1 దేవుడు, 2 దేవుని ప్రార్థన చేసే విధానం. ఆ మంత్రం మీకు చెప్పాను. మీకు తెల్లారుజామున చదివే మంత్రం చెప్పాను. రా ప్రార్థన అనుకుంటున్నాం. భూమి పైన భూమి లోపల నువ్వు కృతార్థుని కావాలంటే ప్రార్థన. ఎవరిచ్చినారు ఇది? మహాప్రవక్త ఇచ్చారు. ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఎవరిస్తారు? ప్రభుత్వం. ఎలా గవర్నమెంట్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞకు అనౌన్స్మెంట్కు మనం కట్టుబడకపోతే అప్పుడేం జరగదు. దాని ప్రభావం నిదానంగా మన మీద ప్రభావం చూపిస్తుంది.
కాబట్టి మనం ఆయన యొక్క ప్రకటన మనం స్వీకరించాలి. మరి అంతటి శక్తివంతుడైన ప్రవక్త ఈ భూమి మీద ఉద్భవించడం అంటే మామూలు విషయం. ఒక వ్యక్తి మనము వస్తున్నాము, మన ఊరికి ఒక ఎమ్మెల్యే వస్తున్నారు అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. ప్రభుత్వం ఒక రకమైన ఆహ్వానాలు చేస్తుంది. ఎంఆర్ఓలు ఆర్ఐలు వీళ్ళంతా ఎదురు చూస్తుంటారు. ఎమ్మెల్యే వస్తున్నారు, ఆ ఏరియా టీచర్లు ఎదురు చూస్తుంటారు. అదే ఎంపీ వస్తే డిస్టిక్ లెవెల్లో నాయకులు అధికారులు ఎదురు చూస్తారు. అదే ముఖ్యమంత్రి వస్తే మొత్తం జిల్లాల మన ఫోర్స్ అక్కడనే ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులుగా ఎదురు చూస్తుంటారు. ఎందుకు? ఆయనకు ఇవ్వబడిన అధికారం అటువంటిది. ఈ అధికారం భూమి మీద మానవుల మీద ప్రభావం చూపించేది. మరి ఆ సర్వలోక సృష్టికర్త అయిన అల్లా యొక్క ప్రతినిధి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ భూమి మీద ఉద్భవిస్తున్నారు, ఈ భూమి లోపల ప్రవేశిస్తున్నారు. ఆయన పాదము ఈ భూమి సోకబోతుంది అంటే ఎలాంటి స్వాగత పూర్ణాలు ఉంటాయి. ఆయన ఎప్పుడైతే ఆ పరమాత్ముడు అల్లా ప్రవక్త గారిని భూమి మీద పంపాలనుకున్నప్పుడు ఎటువంటి మహత్యాలు జరిగాయి అనే విషయం అదైతే కుదిసి ఉంతో కంజం మఫ్య, నేను నిక్షేప్తమై ఉన్నా, దివ్య జ్యోతిగా ఉన్నాను అంటున్నాను ఖురాన్ బుఖారీ షరీఫ్ గారి. నేను నిక్షేప్తమైన ఒక తేజస్సుగా ఉన్నాను దేవుడు అంటున్నాడు. నేను అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు. అప్పుడు తనను తాను పరిచయం చేసుకోవాలా, నాకు గుర్తింపు కావాలా అని దేవుడు అనుకున్నప్పుడు అతనిలో నుంచి ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చింది. ఆ దివ్య తేజస్సు బయటికి వచ్చిన తర్వాత 70,000 సంవత్సరాలు పూర్వే ఖాస్ అంటే తనలోనే తానుండే ఒక దివ్యమైన జ్యోతిలో 70,000 సంవత్సరాల శబ్దాలు తల వచ్చి నిలబడింది. దాని నుండి వస్తువులు తయారు చేయబడినాయని అది పుస్తకంలో దేంతో తయారైనాయని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దివ్య జ్యోతి కిరణాలతో ఈ విశ్వం ఉద్భవించింది. ఆయన దాని నుండి తీసిటీలు తయారు చేశాడు. అలాంటి మహాప్రవక్త ఈ భూమి మీదకి వచ్చే టైం వచ్చినప్పుడు ఆకాశంలో పండగ వాతావరణం ఏర్పడింది. నక్షత్రాలలో జ్యోతి దిగ్నీకృతమైపోయింది. స్వర్గం అలంకరింపబడినది. మక్కా నగరంలో ఒక తెల్లవారుజామున ఒక సుందరమైన ఒక అద్భుతమైన ఒక గాలి వీచింది. ఆ మక్కావాసులంతా ఆ గాలి యొక్క స్పర్శకు, ఆ గాలి ఎటువంటిదంటే ఎంత సువాసన, ఎంత మధురము, ఎంత కోమలంగా ఉండిందంటే వాళ్ళ జీవితాలలో అటువంటి గాలిని, ఆ తేజస్సును వాళ్ళు అనుభవించలేదు అని పుస్తకాలలో చరిత్ర కాలంలో రాస్తారు. అప్పుడు జిబ్రయిల్ దూత ఆకాశం నుండి 2 జెండాలు పచ్చటి చేసి, ఒక జెండా దీవి అమినా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి మీద ప్రతిష్ఠించారు. 2వ జెండాను కాబతుల్లా పైన ప్రతిష్ఠించారు. చూశారు కదా, పచ్చని జెండా. ఆ పచ్చని జెండాలే ఇప్పుడు మనం పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు ఎవరు పచ్చని జెండాలు పట్టుకొని తిరుగుతాడో రేపు తీర్పు దినమా పొద్దు పచ్చని జెండా ఇవ్వబడుతుంది మహాప్రవక్త. వాళ్ళంతా ఆ జెండా కిందికి వస్తారు. అందుకే ఈ పొద్దు మనం ఆ పచ్చని జెండా తీసుకుని తిరుగుతున్నాం. కాబట్టి మహాప్రవక్త గారిని ఉద్భవించడం ఇప్పుడు ఇంతకుముందు గురువు గారు చదివారు ఒక వాక్యం, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్ ఇండియా. ఏమంటున్నారు? ఓ ప్రవక్త,
నిన్ను మేము విశ్వ కారుణ్యమూర్తిగా తయారు చేసి పంపాము. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను విశ్వ కారుణ్యమూర్తిగా తయారు చేసి పంపాము. కానీ ఈ రోజుల్లో కొన్ని ప్రవక్త కొన్ని లవలకల మీద మానవానికి రకరకాల విభేదాలు సృష్టించి మానవుల హృదయాలలో విషాన్ని కప్పుతున్నారు మానవులు. ఆయన దివ్యమైన సందేశాన్ని మనకు అందిస్తే వీళ్ళు దాన్ని మరో రకంగా చెప్తున్నారు. కాబట్టి మాయ అనేది మనల్ని పుట్టుకోనుంది. సూర్య బకరా 33వ వాక్యం చదవండి, ఏముంది? సూర్య సద్దా చదవండి, ఏమంటున్నాడు? వమా అర్సల్నాక ఇల్లా రహమతులిల్లాలని. ఓ ప్రవక్త, వమా అర్సల్నాక ఇల్లా రహమతులిల్లాలని అంటున్నాడు. నేను ప్రపంచ కారుణ్యమూర్తి. మళ్ళీ ఇంత కారుణ్యమూర్తిని భ్రష్టు పట్టించడానికి వచ్చింది ఎవరు అంటే ఖురాన్లో సూర్య బకరా 33వ వాక్యం, సూర్య సజ్దా దాంట్లో ఇన్ని రాయిలు ఫిల్ అర్ది ఖలీఫా. దేవుడు ఏమన్నాడు? నేను ఒక ప్రతినిధిని తయారు చేయదలిచాను భూమి మీద అన్నాడు. అక్కడ ప్రవక్త పేరు, అదంతా ప్రవక్త జ్యోతితో తయారైందే. నేను ఇన్ని రాయిలు ఫిల్ అర్ది ఖలీఫా, నేను ఒక ప్రతినిధిని తయారు చేస్తున్నాను అన్నాడు. కానీ దానికి వీళ్ళంతా రకరకాల మాటలు అన్నారు దేవదూతలు. దేవుడు అన్నాడు, నాకు ఏ విషయం తెలుసో ఆ విషయం నీకు తెలియదు అని. తర్వాత ప్రతినిధి తయారు చేయబడింది. మీరు అందులో తన యొక్క దివ్య తేజస్సును ఆ పరమాత్ముడు ఊదినాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు మీ యొక్క జ్యోతిని ఊదినాడు అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆ ప్రతినిధి నిలబడతాడు ఖలీఫా, మీరంతా సజ్జా చేయండి అన్నాడు. ఏమన్నాడు? సజ్జా చేయండి అని. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే శైతాన్ ఎట్లా తయారైనాడు, మాయ ఎట్లా తయారైంది, దాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలా అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే మన దేశ సరిగా నిలబడదు. మాయ ఎట్లయిందో మనం తెలుసుకోలేకపోతే మాయ నుంచి ఎట్లా తప్పించుకుంటాడు వీడు? కాబట్టి మాయ సజ్జా చెయ్యన్నాడు, సుజూద్ చేయమన్నాడు దేవుడు. అందులో దేవదూతలు ఫరిస్తాలు ఆ దైవ ప్రతినిధి అయిన ఖలీఫాకు సజ్జాలో పడిపోయింది. అవన్నీ సజ్జాలో పడిపోయింది. దేవదూతలంతా సజ్జాలో పడిపోయినారు. ఎక్సెప్ట్ అలాగే వాడు మామూలు కాదు. 1000 సంవత్సరాలు భూమి మీద తపస్సు చేస్తే దేవుడు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి దేవతలకు గురువు చేసినాడు. అట్లాంటి వాళ్ళు అహంకార ప్రవేశించాలని దేవుడు ఏం చేశాడు? తన ప్రతినిధిని తయారు చేశాడు. వాడేమన్నాడు? సత్తా చేయడానికి నువ్వు చేయలేదా అన్నాడు. అంటే అన్నాడు, నేను అతని కంటే గొప్పవాణ్ణి అన్నాడు. ఏమన్నాడు? అతని కన్నా గొప్పవాణ్ణి అన్నాడు. దేవుడు అన్నాడు, గొప్పవాడు అనేది నేను నిర్ణయించాను, నువ్వు కాదు. దేవుడు ఏమంటున్నాడు? గొప్పవాడిని నేను నిర్ణయించాను, నువ్వు కాదు అన్నా. గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపో, నీకు భయంకరమైన నరకదండన ఉంది అన్న. వాడేమన్నాడు తెలుసా? ఏదో పోతే పోయేది. నేను 80,000 సంవత్సరాలు నీకు తపస్సు చేసినాను, ప్రార్థన చేశాను, దాని ప్రతిఫలం ఇవ్వు అన్నాడు. చెప్పు ఏం కావాలన్నాడు. దుష్టుడే చెడ్డవాడు చెడ్డ కోరికే కోరుకుంటాడు కదా, మంచి కోరికే కోరుకుంటాడు. అంటే అతను అన్నాడు, నాకు ఈ మానవుడు ప్రళయ దినం వరకు భూమి మీద ఉన్నంత వరకు అతను వచ్చేత్తలంలో ఎడమ వైపు నాకు స్థలాన్ని ఇవ్వన్నాడు. దేవుడు అగ్ని ఇచ్చేసిన అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు? నేను ఇతన్ని వదలను. ఏమన్నాడు? ఇతన్ని నేను వదలను, వీళ్ళు నువ్వు పొందలేవు, వీనికి 4 వైపుగా నేను చుట్టుకుంటాను, మాయ మీద ప్రభావితం చేస్తాను, వీడిని నేను నాతో పాటు నరకానికి తీసుకొని పోతాను. దేవుడు అన్నాడు, సరే రైట్,
నీ పని నువ్వు చేయి, మా పని నేను చేస్తాను. నేను ఇక్కడ కూర్చోబెట్టాను కదా, ఇక్కడ దేవదూతలు కూర్చోబెడతాను. ఏమంటున్నారు దేవుడు? కుడివైపు దేవదూతలు పెడతాను, మధ్యలో ఆత్మ ఉంటుంది. ఎడమ దేవుడు ఉంటారు, మాయ ఉంటుంది. కుడివైపు ఎవరు ఉంటారు? దేవదూత ఉంటాడు. మధ్యలో ఎవరు ఉంటుంది? మాయ ఉంటుంది, మా ఆత్మ ఉంటుంది, దేవుడు ఉంటుంది. వీడు దేవదూత మాట విన్నాడంటే గురువులకు పాదాభివందనం చేస్తారు. ఎడమ వైపు మాయ మాట విన్నాడనుకో గురువును తిట్టారు. నా గురువు కూడా నాలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది, ఏం చేసి మొన్న చిన్నకాయ అది ఇది రకరకాల అంటాడు, రకరకాల మాటలు అంటాడు. ప్రభుత్వం ఎవరినైనా నియమించిందనుకో వాడు ఎంత పెద్దవాడైనా సరే తల ఉంచాల్సిందే లేదా? ఎస్పీ ఉన్నాడు, వాడు తక్కువ వేరే వస్తుంటాడు, వాడికి ఎవరెవరైనా సరే తల ఉంచాలా లేదా? ఉంచకపోతే ఏమైతుందని కానీ లోపల పడిపోతాడు, ఫోర్స్ చుట్టుకుంటుంది కదా. కాబట్టి ఉన్న అధికారి ఎవడనేది ముఖ్యం, కానీ వాడు ఎవరనేది కాదు ముఖ్యం. వాడు అది గమనించలేకపోయినాడు. ఆయన నిలిపింది పరమాత్ముడు, గురువు తయారు చేసింది పరమాత్ముడు అన్న విషయం మర్చిపోయాడు. అక్కడ నుంచి ఈ మాయ కదలికలు మొదలైంది. ఆ మాయ కదలికలను విచ్ఛిన్నం చేసేదానికే మహాప్రవక్త భూమి దిగి ఉద్భవించారు. చెప్పాను కదా, ధర్మం ఎప్పుడు గతి తప్పుతుందో అప్పుడు ఒక దివ్య పురుషుడు భూమి మీద ఉద్భవిస్తాడని ఆ కలియుగం ఎంతో అయిపోయింది. కాబట్టి కట్టకడపటి మహాగురు విశ్వగురువు అయిన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి భూమి మీదికి పంపించాడు ఆ సర్వలోక సృష్టికర్త అయిన పరమాత్మ. అతను తెచ్చిందేమిటి? తారక మంత్రం తెచ్చాడు. ఏ మంత్రం తెచ్చాడు? తారక మంత్రం. అది ఏ భాషలో ఉంది? సంస్కృతంలో. ఎట్లుంది? అరబ్బీలో. ఏ గురువు చెప్పిన తారక మంత్రం ఆయన తెచ్చిన భాషలో ఉంది, సంస్కృతంలో, ఇబ్రానీ భాషలో. ఈయనకు అరబ్బీలో ఇవ్వబడింది. ఏమిటి ఆ తారక మంత్రం? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. మనం దీన్ని ఏమనుకుంటామంటే ఇది ముస్లింల మంత్రం అనుకుంటున్నాం, కానీ దాన్ని అర్థం ముస్లింకే తెలియదు. లా అంటే లేడు, ఇలా అంటే పూజించే దేవుడు, ఇల్లల్లా అంటే దేవుడు. ఎంత సులభంగా ఉంది ఉండేది. అదే నువ్వు అర్థం కాదు, అది సాయిబుల మంత్రం అనుకుంటున్నాను. లా అంటే లేడు, ఇలా అంటే పూజించేవాడు, ఇల్లల్లా అంటే దేవుడు. దేవుడు తప్ప పూజించేందుకు అదొకటి ఎవడు కాదు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుడు పంపిన మెసెంజర్, అంబాసిడర్, ప్రవక్త. మళ్ళీ గురువుకు కాళ్ళు ముక్కడమేది? కాళ్ళు గురువుకు ముఖ్యది వేరు. వాళ్ళు దేవదూతలు చేసింది సుజూద్. ఏం శ్రద్ధ అది? సాధిని శ్రద్ధ. ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ప్రతినిధి తత్వాన్ని, ఆయనకు ఇవ్వబడిన తారక మంత్రం యొక్క గొప్పతనాన్ని గౌరవించడానికే పాదాలు వదలని చేయమన్నాడు అల్లాహ్ తాలా. కలెక్టర్కి ఇచ్చిన అధికారం చూస్తేనే నిలబడేది కదా. ఎవరు నిలబడతారు? ఎంఆర్ఓ నిలబడతారు. కలెక్టర్ ఎవరు నిలబడతాడు? ఎంఆర్ఓ నిలబడతాడు, ఆర్టీఓ నిలబడతారు కదా. వస్తున్నారంటే తొందరగా పోతారు. రాజులపల్లెకు కలెక్టర్ గారు వస్తున్నారంటే ఎవరు వస్తారు? డిస్టిక్ మొత్తం సరౌండర్లో ఉండే ఆర్టీసర్స్ అంతా హాజరవుతారు. ఎందుకు హాజరవుతారు? ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు కలెక్టర్ గారు నా దిక్కు చూస్తారు, నా ఏం తప్పులు చేస్తారని కదా. రిక్షా దొక్కేటోడు ఉంటాడు, అతను రిక్షా దొక్కేతను ఉంటాడు. అతను చూస్తాడా? కలెక్టర్ గారు పోయినా కొడుకు వాడు వస్తే మనకేం, నేను పోతే మనకేం రా పాప అంటాడు కదా. కలెక్టర్ రిక్షా దొక్కేడా? ఎందుకంటే వానికి ప్రయోజనమే లేదు. వానికి ప్రయోజనం, కానీ ఎంఆర్ఓ ప్రయోజనం. ఎవరైతే దైవ భక్తుడవుతాడో అతనికి గురువుతో అవసరం. ఎవడైతే దైవ భక్తుడు కాదో గురువుతో ఏం పనికి? గురువుని తిట్టిపోతాడు. గురువు అంటారు, వానికి పాత కథ మనకు తెలుసులే, వాని కథ మనకు తెలుసు. అదే గురువు గారు చెప్పినారు, మహాప్రవక్త గారు. ఒకరోజు నిలబడి ఉన్నారు, ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి తిట్టడం మొదలుపెట్టాడు. ఓ ప్రవక్త, ప్రపంచంలో నీలాంటి వ్యక్తి లేడు, నీ అంత చెడ్డ వ్యక్తి లేడు, నువ్వు ఉంటే ఈ మధ్యన అంత
ఇది ద్వేషమైన ఊరే లేదు. నువ్వంటే నాకు విపరీతమైన ద్వేషం, నువ్వంటే నాకు విపరీతమైన అసూయ, నువ్వంటే నాకు విపరీతమైన పగ అన్నాడు. పక్కనే శిష్యుడు ఉన్నారు. శిష్యుడు కోపంగా రే అని అంటాను పారిపోయినాడు. భయపడి పారిపోయాడు. ప్రవక్తగా నవ్వుతున్నాడు. ప్రవక్తనే ఒక సిద్ధికి రెడీ అవుతాను ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి ఏంది గురువారు వారు అట్ట తీస్తానండి మనం, మీరు గమ్మనున్నారే, నువ్వు ఇటు రానాయన అన్నారు. ఎదురుగా నిలబడరానైనా, ఎదురుగా నిలబడి ఇంకా మాట్లాడరాన్నారు. ఆయన అక్కడ చూస్తేనే మహాప్రవక్త గారు, మీరు దివ్య తేజస్సు కలిగిన వారు, మీరు దైవ జ్యోతితో సంపన్నులైన వారు, సుసంపన్నులైన వారు, నీ అంత ఇష్టమైన వ్యక్తి నాకు ఇంకొకటి ఎవడు ప్రపంచంలో లేదు. నీ వాక్కు పాలనే నా జీవిత ధర్మం, నీ యొక్క అడుగుజాలు నడవడమే నా యొక్క కర్తవ్యం అని పొగడమని పెట్టినది. నేను పక్కకు రావాలన్నాను, పక్కకు రానైనా పక్కకు వెళ్ళాను. ఇప్పుడు నువ్వేమన్నా అవును స్వామి, నేను ఈ మాట నన్ను వాడేందుకు ఆ మాట అనలేదు. అప్పుడు ప్రవక్త గారు చెప్పారు, గురువు అనేటువంటి అద్దం లాంటి వాడు. గురువు అంటే ఎవరు? అద్దం లాంటి వాడు. వానికి ఎవరు కానొస్తారు? వాడే కానొస్తాడు. ఈయన ముఖాన్ని వడ్డీ చూసుకొని నీ ముఖాన్ని వస్తుందంటే వీడు చూసేది తన ప్రతిబింబాన్ని, తన యొక్క గుణగణాలు ఆడ కానేసినాయి కదా. ఆడ ఏం కానొచ్చినాయి? గురువు ఎదురుగా నిలబడితే వాని యొక్క గుణగణాలే వానికి కానొచ్చినాయి. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు నిలబడితే గురువు గారి తేజస్సు చూసినాడు. వాడు కానొచ్చిన ఎదురుగైపోతే వారిలో ఉండే దయ్యం వారికి కానొచ్చింది. కాబట్టి ప్రతి వ్యక్తి గురువును తిట్టకపోతే వాడు గురువే కాదు. గురువును తిట్టాలి, గురువును తిట్టాలి, గురువుకు శత్రువులు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క అనుగ్రహం వచ్చేది. జాతి దైవ అనుగ్రహం రాదు. ఎవరికి గురువుకు శత్రువులు లేకపోయినా, గురువుకు తిట్టకపోయినా, గురువుకు అనకపోతే దైవ అనుగ్రహం రానే రాదు. గురు చరిత్ర చదవండి. కృష్ణుని తిట్టినాడు, రాముని తిట్టినాడు కదా. ఆ రోజుల్లో పాండవులు తిట్టినాడు. దూరం ఎవరాడమన్నాడు? అరే కృష్ణుడు ఎంతమంది పెళ్లి చేస్తున్నాడు, రాముడు ఇట్లా చేశాడు. కానీ ఆ మహానీయులు మహానీయులను తింటారు, దుర్మార్గులు ఎవరు తింటాడు? ఎవరు తింటారు దుర్మార్గులు? కాబట్టి మహాప్రవక్త అడుగుజాడలో నక్కడం, ఆయన తెచ్చిన తారక మంత్రం ఏంటంటే తెలుసా? ఈ మాయ చేసిన సర్వ ప్రయత్నాలను విఘ్నం చేసే ఏకైక వస్తువు దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఏమిటది? మన కాన లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న. ఓ ప్రవక్త, ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతారో వాడు స్వర్గ ప్రవేశం చేస్తాడు అన్నారు. చూశారా ఎంత అద్భుతమైన కర్మ చేసినాడు. నీ సర్వ పాపాలు దహింపబడతాయి. ఓ పరమాత్మ, నా పాపాలను క్షమించుంటే నీ సర్వ పాపాలు క్షమింపబడతాయి, నీకు స్వర్గంలో స్థానం దొరుకుతుంటాడు. ఎవరిని? ప్రవక్త మీద సంపూర్ణంగా ఆయన యొక్క ప్రవక్త పదవిని నువ్వు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో దాన్ని నీవు ఆత్మలో పెట్టుకుంటే నీ యొక్క పనులు జరుగుతుంది. నీ మనసు, ఇప్పుడు ఉదాహరణకి షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఉప్పు తిన్నా చక్కెర తిన్నప్పుడు మాత్ర తిను అంటాడు. వాడు చక్కెర తింటాడు, మాత్ర తింటాడు, రోగం పోతాడా? మళ్ళా డాక్టర్ దగ్గర తిన్నాడు. ఏది డాక్టర్ గారు, మీరంటే పెద్ద డాక్టర్ విన్నాను, మీరు ఇచ్చిన మాత్ర తిన్నాను, ఎట్టుండే పొజిషన్ అట్లే ఉంది, ఏం డిఫరెన్స్ రాలేదు అంటే ఏమంటాడు ఆయన? ఏదో సంథింగ్ ఇది రాంగ్, పొరపాటు నీలో ఉంది. ఏం చేసినావు? చక్కెర తిన్నావు, తిన్నాను, ఉప్పుతే మాత్ర తిన్నావు, చక్కెర తిన్నావు, ఇంకా ఎట్లా నీకు అవుతుంది? అదేవిధంగా దైవ ప్రార్థన చేస్తున్నావు, దైవ ప్రవక్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు, మరి నీకు ఎలా ఇది జరుగుతుంది? కాబట్టి ఈ మహాప్రవక్త గారు సర్వ మానవానికి అందించింది ఏంటంటే అల్హాకు ముత్తకాతులు హత్తా ఓ ప్రవక్త వీళ్ళకి చెప్పు, ఈ భూమి అని ఏమంటున్నాడు దేవుడు? ఈ భూమి, ఓ మానవుడా, నీకు కొద్దిగా జీవితం ఇచ్చినాం. ఏమంటున్నాడు? తల్లి కడుపు నుండి భూమి కడుపు వరకు ఒక 70-80 సంవత్సరాల చిన్న జీవితాన్ని నేను ఇచ్చాను. నువ్వు ఎవరు అహసను అమల, ఎవరు సత్కార్యం చేసి తీసుకొని వస్తారు అంటున్నారు. కాబట్టి మనం ఏమంటున్నాడు దేవుడు? ప్రవక్త గారు తెలిసిన చిన్న జీవితం, భూమి పుట్టి కోట్ల సంవత్సరాలైంది. ఆ చిన్న జీవితంలో మనము పుణ్యం తీసుకుంటాం.
పురుగు తీసుకుని రావాలంటే ఎక్కడికి పోవాలి? జెండా చెట్టుగాడికన్నా పోవాలి, గురువుల దగ్గరికన్నా పోవాలి. ఎక్కడికి పోవాలి? జెండా చెట్టుగాడికన్నా పోవాలి, గురువుల దగ్గరికన్నా పోవాలి. ఆ స్థలంలోనే నీకు పుణ్యం దొరుకుతుంది. ప్రజాతో ఒక ఉదాహరణ ప్రోక్తగా చెప్తున్నారు. ఒక సోదరునికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు. అతనికి అవసాన దశ వచ్చింది, చనిపోయే టైం వచ్చింది. అప్పుడు మొదటి తమ్ముడు పిలిచినాడు, పోయే తమ్ముడు, నేను పోయే టైం దగ్గరకు వచ్చింది, నా కోసం ఏం చేయగలవు అన్నాడు. ఓ అన్నా, నేను నీ కోసం ఏమైనా నీకు ఏం కావాలంటే తినిపిస్తాను, నీకు ఏం చేయాలంటే చేయిస్తాను, నీకు అన్ని రకాల ఈ భూమి మీద సుఖ సంతోషాలు అందిస్తాను, నీకు గౌరవంగా చేస్తాను, అన్నీ చేస్తాను. అయితే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, నేను వేరే చోటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇంతేనారా అన్నాడు. నేను ఇంతే చేయగలను, ఇంతకు నుంచి చేయలేను అన్నాడు. సరే, రెండవ తమ్ముని పిలిచినాడు. నువ్వేం చేయగలవురా? నాకు చావు దగ్గరికి అన్నా, నీకు నేను ఎంత ఉంటాను, నీకు రోగం వస్తే ఆసుపత్రికి చూపిస్తాను, నీకు కావలసిన సేవలన్నీ చేస్తాను, నీకు అవసరం వస్తే నువ్వు చనిపోతే నేను తీసుకుపోయి మట్టిలో ఈయన చేసి గౌరవంగా సమాధి చేస్తాను, మట్టి చేయిస్తాను, నీకు గౌరవం కలిగిస్తాను, అంతవరకే చేయగలవు. ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదు అన్నాను. అప్పుడు మూడో తమ్ముడికి ఇచ్చాడు. నువ్వేం చేయగలవురా నువ్వు నాకు అన్నాడు. అంటే ఆ మూడో తమ్ముడు చెప్పినాడు, ఓ అన్న, నేను భూమి మీద నీ ఆత్మల సంతోషాన్ని కలిగిస్తాను, భూమి లోపల సమాధి భయంకరమైన చీకటి గృహం, పాము పేర్లతో నిండిన గృహం, ఆ గృహంలో నేను జ్యోతిని నీ పక్కన కూర్చుంటాను, ఆకాశంలో నీ యొక్క పుణ్యాలు పాపాలు తూకం వేసే పల్లెములో పుణ్యమైన స్థలంలో కూర్చొని ఆ పాపాలను నేను తేలిక చేసి నీకు స్వర్గ ప్రవేశం చేయిస్తాను, ఆ తర్వాత నేను ఎదుర్కొంటాను, అంతవరకు నేను ఎంత ఉంటాను. అప్పుడు ప్రవక్తగా చెప్పాను, ఈ ముగ్గురు తమ్ముళ్ళు ఎవరు కావాలనుకున్నాను, అందరి మీద ఆఖరి తమ్ముడు కావాలనుకున్నాను. అప్పుడు చెప్పాడు, మొదటి తమ్ముడు డబ్బు, డబ్బు ధనం, అది సొసైటీలో మనకు అన్ని సుఖాలను అందిస్తుంది, కావలసిన గౌరవాన్ని కలిగిస్తుంది, ఎంతో మర్యాద ఇస్తుంది. మనం ఏ బొడ్డు చనిపోతే ఆ బొడ్డు మన నుంచి విడిపోతుంది. ఇది దొరికే స్థలం ఏది? మార్కెట్. ఉద్యోగం చేసో, కూలి పని చేసో, వ్యాపారం చేసో, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బుతో సుఖాలను చనిపోతానే చూసి హైదరాబాదు నవాబు చార్మినార్ కట్టినాడు, చూసుకొని పోలేదు పాపం, ఇక్కడే పెట్టిపోయినాడు, అన్నీ వదిలిపోతాడు. ఇక రెండవ తరగతి బంధువులు, భార్య పిల్లలు మనం అందిస్తారు, సంతోషాలు అందిస్తారు, సేవలు చేస్తారు, అనారోగ్యానికి ఆసుపత్రికి చూపిస్తారు, మనకు అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు తీసుకుపోయే భూమిలో భూస్థాపితం చేసేసి ట్రాన్స్ఫర్ ఎవరిబడి గుడ్ బై అని వెళ్ళిపోతారు. ఇలా మూడవ తమ్ముడు ఎవరు? ఇతను ఎక్కడ దొరుకుతాడు? రెండవ తమ్ముడు ఇంట్లో దొరుకుతాడు, భార్య పిల్లల దగ్గర దొరుకుతాడు, బంధువుల ఇంట్లో దొరుకుతాడు. ఈ దొరికేస్తారని మూడవ తమ్ముడు ఎవరు? పుణ్యాలు. అతను భూమి మీద నీ ఆత్మకి ఎప్పుడు చెప్పుకుంటాడు, 70 ఏళ్ళ చచ్చిపోతావు, ఇంకొకరే ఊరికి బాధపడిస్తావు, నేను గీర్తిస్తావు, అన్నీ అలా వదిలిపెట్టిపోతావు. నేను ఎవరికి అందరూ వదిలిపెట్టిపోలేదు, తీసుకుపోయింది ఏంటి? చేసిన పుణ్యం. సుబ్హానల్లా అన్నాడు, అతను దేవుడు పవిత్రుడు, అల్హమ్దులిల్లాహ్ అన్నాడు, సర్వ సూక్తులు ఆ పరమాత్మకే అని. అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు అన్నాడు. దేవుడు గొప్పవాడు అన్నాడు అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు పాపాలను క్షమించిన కూడా అంటాడు. ఆ మంత్రం అర్థం నీకు తెలియదు. నువ్వు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటున్నాడే కానీ ఆ పదాల యొక్క అర్థం, డెఫినేషన్ నీకు తెలియదు, చెప్పుకుపోతున్నారు. ఆ అర్థం మీద మీకు తెలిస్తే
వీడు పరిపూర్ణుడు అవుతాడు, నఫ్సు ముత్మయిన్ అవుతాడు. యా అయ్యతుహ నఫ్సుల్ ముత్మయిన ఇర్జిఈ ఇలా రబ్బికి రాజియతం మర్దియ ఫద్ఖులి ఫీ బాది వద్ఖులి జన్నతి అంటుంది ఖురాన్ సూర బకరా సూర కాఫ్లో. కాబట్టి నువ్వు అర్థం తెలియదు. సుబ్హానల్లాహ్ అంటే నేను ఆత్మ లేని వాళ్ళంతా దేవుడు పవిత్రుడు. దేవుడా నువ్వు చేసిన పని నువ్వు పవిత్రమైన నిన్ను అంటున్నాను, నువ్వు నన్ను పవిత్రులు చేస్తున్నావు. ఇప్పుడు ఇతనికి వచ్చి అడిగాను, మామూలు భాష చాలా మంచోడయా, చాలా గొప్పోడు, చాలా మంచోడు అంటే మామూలు భాష ఏమంటాడు, స్వామి కూడా చాలా మంచోడయా, ఓమా చాలా మంచోడు, ఆశ్రమం ఉంది, అన్నం పెట్టిస్తారు, అన్ని చేస్తారు కదా. అదే మామూలు భాష మా అతని గట్ట మనకు తెలియదు స్వామి బాగా చెప్తున్నామంటే వాడు ఏమంటాడు, స్వామి సంగతి కూడా మనం తెలుసులే స్వామి అబద్ధం చెప్పండి కదా. మనం ఎటువంటి పదం చూస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి దేవుడిని మనం ప్రధానంగా దేవుడే పవిత్రున్నది అంటే దేవుడు అంటాడు పో నిన్ను పవిత్రం చేసినాం. ఆ నమ్మకం వీళ్ళు ఎప్పుడు జరుగుతుంది, గురువుల దగ్గర పోతే తెలుస్తుంది. గురువు పోలేను ఇక ఎట్ట తెలుస్తుంది? నువ్వు పాస్ అయినావు ఎవరు చెప్పాలా? గురువు చెప్పాలా. నీ ఇంతకు నువ్వే రాసుకొని నువ్వే మార్కులు వేసుకొని నువ్వే పాస్ అయినంటే నీకే నమ్మకం కుదరదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మూడో తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు? గురువుల దగ్గర దొరుకుతాడు, దర్గాలో దొరుకుతాడు, మసీదులో దొరుకుతాడు, గురువుల పాదాల వాళ్ళ దొరుకుతాడు. ఆ మూడో గురువు పాదాల వాళ్ళ దొరుకుతాడు. ఒక అతను వచ్చిందన్న పేరు చెప్పడం ఎందుకు వచ్చేమన్నాడు, పాదాల మొక్కడం ఎక్కడుందండి అన్నాడు. పాదాల కురాన్ చదవలే కదా నీకు, సగమే చదివించినాడు, పూర్తి కురాన్ని చదివిస్తే ఆ మాట అన్నావు. అదేమిటి అన్నాడు. చెప్పిన సూర్య బకరా 33వ వాక్యం 3-4 వాక్యాలు చెప్పాను. అంటే అది ఆకాశం పైన దేవుడు చేసినాడు, అది కాదు ఇది ఇంకా వాడు దాటిస్తున్నాడు. అది వాడు దాటిస్తున్నాడు. అక్కడనే కాదు రాసులే యూసుఫ్లు 2వ వాక్యం 99వ వాక్యం చదువు. ఏమంటున్నాడు దేవుడు, కళలు యూసుఫ్ మీద తెలానికి 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు సర్దార్ చేసింది. మళ్ళా భూమి మీద మిసర్లో 11 తమ్ముళ్ళు అన్నులు సర్దార్ చేసినాడు. చేసినారా లేదా? చేసినాడు. అయ్యేంది వీడు పక్కన ఎందుకంటే దేవుడికి ఎడమ వైపు ఉండాలని మాట్లాడుతున్నాడు. న్యాయంగా గల సైతాను వాడిని మాట్లాడుతున్నాడు. వాడిని గురువుకు ఎడముకుతాడు ఒక్కడు, వాడి అహంకారం పెరుగుతాడు. కాబట్టి ఒమాసల్లాక ఉల్లా రహమతులని సూర్య బక్రాలను గడు కథనల్లాహు అలా కులూబి వారి హృదయాన్ని సీల్ చేసేసినాం. నువ్వు ఎంత చెప్పినా అంటే పోదు ప్రవక్త అంటున్నాడు. లా ఎక్రవద్దీన్ సూర్య బక్రా 256 వస్తుంటారు. మత విషయంలో ధర్మ విషయంలో బలవంతం లేదు. నువ్వు చెప్తా లేదండి వాని తలరాక నువ్వు వస్తాడు, లేకపోతే లేదాడు. కాబట్టి చెప్పడమే మన ధర్మం. మన ప్రవక్త ప్రేమ స్వరూపుడు, అనంత కరుణామయుడు. కాబట్టి మనం ఆ ప్రవక్త గుణగణాన్ని ఉండే ప్రేమ ఏమిటి? ప్రేమ 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 దయ దయ. ఈ దైవ గుణాలకు మనం అలంకరించడం కావాలా. ప్రేమ దయ కరుణ జాలి పానం ఈ గుణాలు మనలో ఉండాలి. ఈ గుణాలు కాపాడేవైతే రాక్షస గుణాలు మనలో ఉండాలి. కాబట్టి మనం దైవ గుణాలకు అలంకృతం అవుతాం. మహాప్రవక్త అడుగుజాడలో 4 నిమిషాలు చేద్దామరా?